వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి 78 ఏళ్ల బామ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది. ఒకసారి బామ్మతో మాట్లాడదాం. బామ్మగారు చెప్పండి, మీరు రిటైర్డ్ టీచర్. ఇప్పటికి 78 ఏళ్ళు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫుడ్ సిస్టానికి అప్పుడు ఈ ఫుడ్కి ఏంటి తేడా ఏంటి? చాలా లాట్ ఆఫ్ చేంజ్ అండి. లాట్ ఆఫ్ చేంజ్. ఫుడ్ ప్రిపరేషన్లోనే కాకుండా పండించే పంటల్లో కూడా చేంజెస్ వచ్చినాయండి. కాబట్టి ఆ ఫుడ్ మెటీరియల్స్ ఏదైతే బియ్యం కానీ కందిపప్పు కానీ ఏది కానీ వాడేటప్పుడు కూడా కొంతవరకు పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మాకట్ట కాదండి, స్వచ్ఛమైనటువంటి కందిపప్పు, ఈ శనగలు, ఏరుశనక్కాయలు, ఇవి ప్రోటీన్స్ ఏవి ఉంటాయో అవే. మాకు ఈ జంక్ ఫుడ్ అవన్నీ మాకు తెలియదండి, లేదు. వేరుశనగ ఉండలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, కొబ్బరి నూసు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, ఇటువంటివి తినేవాళ్ళం అప్పట్లో. అంతే తప్ప మాకు ఈ ఈ విధమైనటువంటి బర్గలరు ఏమో చాలా చెప్తున్నారండి. అవి పెట్టడం వల్ల పిల్లలు టేస్టీగా తింటున్నారే తప్ప హెల్త్ పరంగా వాళ్ళకి చాలా అనారోగ్య పాలవుతున్నారండి. ఈ రోజుకి కూడా ఐ నెవర్ ఫీలింగ్ ఎనీథింగ్ అండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నడుస్తాను, మాట్లాడతాను, పోతాను, వస్తాను. కారణము ఫుడ్ హ్యాబిట్స్ అండి. నేను ఒకసారి భోంచేస్తాను, ఒక టైమే భోంచేస్తాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను, మధ్యాహ్నం మజ్జిగ తాగుతాను, నైట్ టైం మాత్రం కొద్దిగా అన్నం తీసుకుంటానండి. షుగర్ పేషెంట్ కాబట్టి అంతే, నా డైట్ అట్టుంటుంది. పిల్లలకి అట్లా కాదు కదండి. ఈ రోజుల్లో పిల్లలకి ఏమైపోయింది, తల్లిదండ్రులకు కూడా టైం దొరకడం లేదు. ఇంట్లో వంటలు చేసుకొని పిల్లల్ని సర్ది పంపించాలి. నేను చూస్తాను వాళ్ళ బాక్స్లో ఏం తెచ్చుకుంటారని. అన్నీ బయట కొన్నవే ఉంటాయండి. అవి ఏం చెప్పాలా, కేక్ అంటారు, ఇంకా ఏదో అంటారు. అవి చూస్తుంటే పిల్లలు ఎట్లా అనారోగ్యంగా ఉంటారండి. అంటే ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చేసినాయండి. కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు పిల్లలకి. అది చాలా ప్రమాదకరము. కూల్ డ్రింక్స్లో కానీ తినే తిండిలో కానీ నెయ్యి ప్రాపర్ నెయ్యి కాదు ఇది. ఆ రోజుల్లో ప్రాపర్ నెయ్యి ఉండేదండి. పాలు కూడా మజ్జిగనే తాగు. మేము పెరుగు ఎప్పుడు తిన్నట్టు నాకు గుర్తు లేదండి. పెరుగు లేదు, మజ్జిగనే తాగేవాళ్ళం, హెల్తీగానే ఉండేవాళ్ళం. జొన్న రొట్టెలు తినేవాళ్ళం, సద్ద రొట్టెలు తినేవాళ్ళం ఏమండి. తర్వాతనేమో గోధుమ రొట్టెలు చాలా తక్కువ. తర్వాతనేమో ఈ యొక్క హెల్త్లో ఏదన్నా డిజార్డర్స్ వచ్చినాయనుకోండి, కడుపులో మంటను బార్లీ నీళ్ళు అంతే తప్ప కడుపులో ఏదో వచ్చిందంటే వెంటనే జెలోసిల్ ట్యాబ్లెట్ వేసుకోవడము, లేకపోతే ఇంకేదో నథింగ్ డూయింగ్. అవన్నీ న్యాచురల్ ఇవే. సబ్జా గింజలు నీళ్ళలో నానేసేది. పిల్లలకు అదే ఇవ్వాలండి. పిల్లలు యూరినరీ ప్రాబ్లంతో పిల్లలు యూరినరీ ఇన్ఫెక్షన్లో చాలా ఇదవుతున్నారు. కారణము ఓన్లీ ద డ్రింక్స్. వాళ్ళు తాగుతున్నటువంటి కూల్ డ్రింక్స్ ఎఫెక్ట్ అండి అది. ఆ కూల్ డ్రింక్స్ ఎఫెక్ట్ వల్లనే వాళ్ళకి అది వస్తుంది. అదే వాళ్ళకు సబ్జా గింజలు ఉంటాయి కదండి, అది నీళ్ళలో వేసి బాగా మూటాయి, కొద్దిగా ఒక లైట్గా షుగర్ వేసి వాళ్ళకు 2 గ్లాసులు ఇవ్వండి, హాయిగా తాగుతారు, యూరిన్ పాస్ అవుతుంది, హెల్తీగా ఉంటారండి. మనం చేసేదే కదండి. తల్లిదండ్రులకు ఓపిక రావాలా. ముఖ్యంగా వంటల్లో తిండిలో డిఫరెన్స్ రావడానికి కారణము ఇదేనండి. మా టైంలో అట్లా ఉండేది కాదండి. మాకు వేరుశనక్కాయ గింజలు, బెల్లము, మేము చక్కెర ఎరగమండి, జాగరి అంటారు కదా బెల్లం, ఆ బెల్లం వేరుశనక్కాయ. నేటి యువతకు కానీ ఇప్పుడున్న సమాజానికి మీరు ఇచ్చే ఒక సందేశం ఏంటి? ఈ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇచ్చే కొన్ని ట్రిక్స్ చెప్పరా? ప్రతి ఒక్కరు కూడానండి, మొట్టమొదట అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అని ఒక థీరీ ఫస్ట్ ఫాలో కావాలండి. అది స్టూడెంట్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, ఎవరికైనా కూడా అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అంటాం. అట్లా కాకుండా రాత్రిపూట లాంగ్గా ఈ సెల్ ఫోన్లు చూడడము, టీవీలు చూసుకుంటూ ఉండడము, దీంతో మ్యాక్సిమం టైం గడిపేస్తున్నారు. అర్లీ మార్నింగ్ అవర్స్లో నిద్ర పడతా ఉంది, నిద్ర లేవటం లేట్ అయిపోతుంది. ఎప్పుడు నిద్ర లేస్తామో లేజీ తనం వచ్చేస్తుందండి, సోమరితనం వస్తుంది, బాడీ యాక్టివేట్ కాదండి. ఇంకా కొంచెం పండుకున్నాం అనిపిస్తుంటుందండి. బాడీ యాక్టివేట్ కావాలా. వెంటనే మనము ఇంకొకటి చల్లనీళ్ళే స్నానం చేయాలండి. మేము చల్లనీళ్ళే స్నానం చేసేవాళ్ళం అండి.
ఈ వేడి నీళ్ళు స్నానం చేసేవాళ్ళం కాదండి. ఈవెన్ వెన్ ఐ వెంట్ ఎక్కడికి నేపాల్ పోయినప్పుడు కూడా అప్పుడు చిల్లు, కాశ్మీర్కి పోయినప్పుడు కూడా చిల్లు వెదరే, అయినా కూడా చల్లనీళ్ళే స్నానం. చల్లనీళ్ళు చాలా ఇదండి. అది నేటి యువత ఈ యొక్క వేడి నీళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేయకపోవడం ఒకటి, ఈ కూల్ డ్రింక్స్ తాగడం ఒకటి. ఇంట్లో ఏం చేసుకుంటాము, మనం పోయి హోటల్లో తింటే సరిపోతుంది కదా అని హోటల్లో పోయి తింటున్నారు. తిన్నంత వరకు హాయిగానే ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాతనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అవునండి, ద రియల్ ప్రాబ్లం విల్ స్టార్ట్ ఆఫ్టర్ రిటర్నింగ్ టు ద హోమ్. డైనింగ్లో ఉన్నప్పుడు ఆ యొక్క హోటల్స్లో వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఆ పాటలు స్లోగా ఏదో వస్తున్నప్పుడు తింటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదే మనము ఇంటిలో జొన్న రొట్టెలు చేసుకోండి, సద్ద రొట్టెలు చేసుకోండి, గోధుమ రొట్టెలు చేసుకోండి, ఎన్ని లేవండి మనం చేసుకోవాలంటే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. మన చేతిలో లేనిదా? మన చేతిలో లేనిది ఒకటేనండి, మన లైఫ్. మన లైఫ్ స్పాన్ని మనం ఎప్పుడు అడ్డగించలేము. మరణం ఎప్పుడు, జననం ఎప్పుడు ఉంటుందో మరణం అప్పుడు ఉంటుంది. ఇవి రెండింటిని మనం అవాయిడ్ చేయలేం. జననాన్నైనా అవాయిడ్ చేయొచ్చు, కానీ మరణం ఒకసారి జనించింది తప్ప. సో మరణం అనేది మన చేతిలో లేదు. అయినా కొంతవరకు మన హెల్త్ని కాపాడుకోవాలంటే, పిల్లల హెల్త్ కాపాడాలన్నా కూడా ఈ ప్రాపర్ ఫుడ్డు, ప్రాపర్ డైటు, ఈ కూల్ డ్రింక్స్ను అవాయిడ్ చేయటం, ఈ జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయటం, ఇవన్నిటిని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయటం చాలా మంచిదండి. అది. సో ఇది మొత్తానికి నేటి యువత, విధంగా నేటి సమాజంలో ఎక్కువ ఈ వ్యాధుల బారిన పడుతున్నారంటే ఒకటే కారణం, ఈ జంక్ ఫుడ్ కారణం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆహారాలు అట్లా ప్రతి ఒక్కరు కూడా మార్చుకోవాలనేది కూడా ఇక్కడ బామ్మ ఇక్కడ చెప్తున్న పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.